ఉప్మా చేస్తున్నాను. ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అనమాట. ఇది టమాటా పేస్టు. నేను ఇదేసి ఉప్మా చేస్తాను. నేను ఇందులో పల్లీలు కానీ ఇంకేమైనా తాలింపు గింజలు కరివేపాకు వేస్తాను. ఎలా వేస్తాను అనేది చూసేయండి. ఇలా చేస్తుంటే చట్నీ కూడా అవసరం లేదన్నమాట. ఎందుకంటే కొంచెం మంటగా ఉంటుంది. టమాటా పేస్ట్ వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. పుల్లగా అంటే అలానే కాదు, దాని ఫ్లేవర్ తెలిసింది బాగా. మనం ముక్కలు వేసేదానికన్నా. ప్లస్ కొత్తిమీర కూడా వేసేసా, మగ్గనిచ్చేస్తా. ఉప్పు కూడా వేసేస్తున్నా, కొంచెం ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి. కొంచెం అంత పసుపు కూడా వేస్తున్నా, ఎందుకంటే ఇది బాగా మగ్గనిచ్చేయాలి, ఉడకనివ్వాలన్నమాట. మగ్గితే బాగుంటుంది. టమాటా పచ్చివాసన రాకూడదు, ఎందుకంటే కొంచెం పేస్ట్లా చేసాం కదా, అందుకని. చూసారా ఆయిల్ వస్తుంది, వాటర్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు నేను వాటర్ వేస్తాను. ఇంకా ఇవి బాగా కాగాలన్నమాట, మరగాలి. మరిగాక రవ్వ వేస్తాను. మరుగుతుందన్నమాట. ఆల్రెడీ రవ్వ చూసుకొని మళ్ళీ ప్యాకెట్లో పోసాను, ఎందుకంటే పోసుకోవడానికి వీలుగా ఉంటుందని. నేనైతే ఎక్కువ నిలబెట్టను, ఎందుకంటే బొంబాయి రవ్వ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే నిలవ ఉంటుంది, లేకపోతే వేయించి పెట్టుకోవాలి. ఎందుకులే అని నేను ఎప్పటికప్పుడే తెచ్చేసుకుంటాను. తెచ్చేసి ఒకసారి చూసుకొని మళ్ళీ కవర్లో పోసేస్తాను కట్ చేసి. చాలా బాగుంటుంది అసలు, కొంచెం మంటగానే ఉంటుంది, చట్నీ నంచుకుని తిన్నట్టే ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి, టమాటా వేసుకోవచ్చు, బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకా కొంచెం పలసగా కూడా చేసుకోవచ్చు, కావాలంటే ఇంకా కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేసుకున్నాను. మెయిన్ మాకన్నా మా పిల్లలు ఎలా ఇష్టమైతే అలా చేస్తాను. ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి వేస్తాను. ఈ నెయ్యికి ఇది బాగుంటుంది. గుట్టిగా ఇలా తినేసేయచ్చు. కావాలనుకుంటే పంచదార వేసుకోవచ్చు, ఇంకా ఘాటుగా ఉండాలంటే చట్నీ, కారపొడి ఏవైనా వేసుకొని తినొచ్చు, ఏమైనా తినేసేయచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, తినగలిగినంత. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో టమాటా గ్రేవీ ఉంది కదా, అందుకని బాగుంటుంది. మగ్గనిచ్చేద్దాం. అయిపోయింది, కట్టేసాం. కొంచెం ఆరుకుంటే బాగుంటుంది. ఈరోజు ఉప్మా అనమాట, టమాటా వేసి చేశాను, చాలా బాగుంటుంది.